Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సురేష్ బాబు గారు, మరి కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు కుంభరాశి వారికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ఇల్లు ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని, ప్రతిదీ ఇల్లు శోభాయమానంగా చూడగల ఒక సామర్థ్యం, శక్తి అమ్మవారికి ఇవ్వాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మంచి మంచి పొజిషన్లు, పదవులు, వీళ్ళకి ఒక స్టామినా, ఒక పవర్, ఒక డిగ్నిటీ, ఒక హుందాతన అమ్మవారు ఇవ్వాలని, అలానే వీళ్ళ మాటకి చాలా ప్రభావం ఉండి అందరినీ ప్రభావితం చేయగల ఒక సామర్థ్యం వీళ్ళకి ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా వీళ్ళకి ధనలక్ష్మి ధనం విపరీతంగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము. వీటితో పాటుగా వీళ్ళకి సర్వకామాంచ సిద్ధి, ఏదైనా గనక కావాలి ఒక కోరిక ఉంటే అది ఇమ్మీడియట్లుగా ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో 2026 సంవత్సరంలో తక్షణమే ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. పర్టికులర్గా ధనం విపరీతంగా ఉండాలి, ఇంటి నిండా ధనం. నేను చక్కగా అలానే కోరుకుంటాను, వెళ్ళి ఇంటి నిండా ధనం ఉండాలి. షాపింగ్ మాల్కి వెళ్ళిపోతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయా అని అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. టక్క యూపీలో ఆన్ ది స్పాట్లో చేసేయాలి. పొరపాటున ఈ రాశి వాళ్ళు శత్రువుల ఇంటికి వెళ్ళి కూర్చున్నారా, వాళ్ళ ఇల్లు కూడా ధనం ఏమైపోవాలి. వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలన్నమాట. వీళ్ళ ప్రెజెన్స్ అంత పవర్ఫుల్గా ఉండాలని కోరుకుందాం. అన్ని కోరికలు నెరవేర్చే విధంగా కుంభరాశి వారికి స్వర్ణలక్ష్మి అనుగ్రహం మనకు ఉండాలని ప్రార్థిద్దామండి. ఈ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఎక్కువగా ఈ గ్రహస్థితుల కంటే కూడా నా పర్సనల్ విషయం చాలా ఎక్కువగా కనెక్టెడ్ ఉంటుంది ఈ రాశి వాళ్ళది. నేను ఈ సోషల్ మీడియాలో ఇస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు ఫస్ట్ 2-3 నక్షత్రాలు చేసినప్పుడు అవి పెద్దగా వైరల్ అవ్వాలి. 1000, 1500 ఇది మనకు అయ్యే పని కాదు, నేను రావటం ఏంటి ఇదంతా ఏంటి అనుకున్న టైంలో ఇందులో కుంభరాశిలో శతభిష నక్షత్రం గురించి ఒక వీడియో చేశాను. ఆ నక్షత్రం కుళ్ళు అది బాగా వైరల్ అయిపోయింది. నెక్స్ట్ డే చూసిలాగానే 12,000 ఏమో అయిపోయింది. దాదాపు 3-4 డేస్లో 70,000 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి దాని నుంచి కాల్స్ రావటం, ఇంకా అక్కడ నుంచి అది కంటిన్యూ అయిపోయింది అనమాట. అప్పట్లో వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 3 years బ్యాక్ ఎక్కువ కాల్స్ అక్కడి నుంచి వస్తూ ఉండే అనమాట. 10 కాల్స్ 2 కాల్స్ ఇందులోనే ఉండేవి. అక్కడ నుంచి బాగా కనెక్టెడ్ అనమాట. అంటే ఎక్కువగా ఈ రాశి వాళ్ళు కనెక్ట్ అవటం, బాగా కేర్ఫుల్ చూస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ గురువు మారటంతో చాలా మందికి చాలా రిలీఫ్ వస్తుందని నేనే చెప్పాను. అంటే 2 years బ్యాక్ వీడియో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇక ముందు వచ్చే శ్రీ పరాభావనామ సంవత్సరం కూడా వీళ్ళకి ఒక ప్రోగ్రెస్ ట్రాక్ గ్రోత్లో ఉంటుంది. సూపర్. అంటే డీప్ క్రైసిస్ పాయింట్ ఏలినాటి శని పీక్ టైంలో ఉన్నప్పుడు నేను కనెక్ట్ అవడం జరిగింది. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వచ్చే సంవత్సరం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 2 రీజన్లు ఏంటంటేనండి ప్రాక్టికల్ నేను చూస్తే, ఒకటి శని ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. రెండోది గురువు వీళ్ళకి చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చాడండి. అయితే గురువు రేపు జూన్ తర్వాత మారటంతో ధనముకు సంబంధించిన వ్యవహారంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏలినాటి శని ప్రభావం తగ్గటము, గురువు యొక్క ప్రభావం కూడాను బాగా సపోర్ట్ ఇస్తున్న గురువు లేకపోవటం అయితే బట్ ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలా అని వీళ్ళకి శని యొక్క ప్రభావం లేదని మనం చెప్పుకోకూడదు. బట్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా విషయాలు మెరుగ్గా ఉంటుందని గమనించాలి. మనకి ఏం చెప్తారంటే కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా ఇందులో ఉంటారు. అయితే పేరు బలం చూసుకుంటే వీళ్ళకి గు గే గో సాసి సూసే సో అంతా బాగా పాపులర్ పేర్లు అంతా ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 2 ఉందండి, వ్యయం 8 ఉంది. వీళ్ళకి ధనం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. వీళ్ళకి రాజ్యపూజ్యం 2 ఉంటుంది, అవమానము
సరే రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. అంటే వీళ్ళకి గౌరవ మర్యాదలు సమాజంలో బాగా పెరుగుతాయి ఈ టైంలో. ప్లస్ వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారంటే ఆదాయం కూడా వస్తుందని గమనించుకోవాలి. అంటే ఇంతకుముందు వీళ్ళకి అసలు ఆదాయ వనరులు లేదు, ఇన్కమ్ సోర్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది, అన్ని లాస్ట్లో వచ్చి ఇబ్బందులు పడిపోయారు. అయితే లాస్ట్ ఇయర్కి ఏమైందంటే ఆదాయ వనరులు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బాగా పెరిగింది, మనీ ఫ్లో ఉంటుంది. ఖర్చు పెట్టాలంటే ధనం వస్తేనే కదండి, అందుకని ఖర్చులు అయితే చక్కగా పెడతారు. ఇవి కూడా మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. ఒకే ఒక సూచన ఈ రాశి వాళ్ళకి ఏంటంటే, ఎప్పుడైతే లక్ష్మీదేవి ఎప్పుడు చంచలం ఉండదు, మన దగ్గర డబ్బు వచ్చేదే ఖర్చు పెట్టడానికి. అంటే మనకు మంచి ఉద్దేశంతో కానీ ఖర్చు పెడుతుంటే ఎప్పుడు ధనలక్ష్మి వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని చక్కగా భక్తిగా ధర్మ మార్గంలో కనుక ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేసి 10 రెట్లు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. సద్వినియోగం చేసుకోవటం వల్ల. దుర్వినియోగం అంటే అధర్మంగా ఖర్చు పెట్టడం, వ్యసనాలు ఖర్చు పెట్టడం, బ్లైండ్గా ఖర్చు పెట్టడం, ఇన్సల్ట్ చేయటం, ఇలా అన్నీ చేసుకుంటే అమ్మవారి కోపం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంటికి తిరిగి మరలా రాదు. ఎందుకంటే ఈ సీక్రెట్ ఇది సాక్షాత్తు అప్లై చేసి మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అవతారం అదే కదా, అమ్మవారు వెళ్ళిపోయింది, అంత పెద్ద కైలాసం నుంచి మన విష్ణుమూర్తి ఏమయ్యాడు. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి 1008 ఉంది అంటే 80 రెట్లు డబ్బులు సంపాదించుకునే అవకాశం దీని వెనక మీకుంది. అది సరిగా కనుక చేసుకోకపోతే అక్కడి నుంచి మనీ బ్లాక్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉండటంతో బాగా ఫుల్ స్కానింగ్ జరుగుతుంది. శని ఫుల్ స్కాన్ చేసి వదిలిపెడతాడు. చిన్న మిస్టేక్ జరిగినా కానీ వెంటనే పట్టుకుని బ్యాగ్ బయట వేసేస్తాడు, ఫ్లైట్లో ఎక్కనివ్వడు. మీరు ఎప్పటిదాకా గాల్లో కోరికలు. అందుకని ఈ విషయం ఇది ఒక సీక్రెట్ అనుకోవచ్చు మీరు. తర్వాత ఇందులో శని 2వ స్థానంలో ఉండటంతో ధనానికి సంబంధించి హ్యాపీనెస్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి, త్వరగా రాదు వీళ్ళకి. తర్వాత గురు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి మూవ్ అవుతున్నాడు కాబట్టి గురువు 5వ స్థానంలో ఉంటే బాగా ఉంటుంది. పుత్రుల వల్ల కానివ్వండి, ధనం కానివ్వండి, మహాభాగ్య యోగం ఉంటుంది, చక్కగా అన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే గురువు మారటంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు వీళ్ళకి 1st హౌస్లో ఉండటంతో 7th హౌస్లో కేతు ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ, విభేదాలు, పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అయితే వీళ్ళకి గురువు మారటంతో శత్రు బాధలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని గమనించాలి. వీళ్ళ అదృష్టం ఏమంటే ఇవన్నీ వీళ్ళకి చాలా లిమిటెడ్గా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అంటే ఒక లో రేంజ్లో వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏముండవు. ఏదన్నా ముఖ్య కారణం ఏంటంటే ఏలినాటి ఒక శని 80% అతని ప్రభావాన్ని కోల్పోయి 20% మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు బ్యాలెన్స్డ్గా చక్కగా వెళ్ళాల్సిన టైం, అలానే ఇబ్బందులు పడే టైం కూడా లేదు. ఒక సామాన్యంగా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా స్లోగా ర్యాంక్స్ వస్తాయి. మనకేం చెప్తారంటే శని వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో సతతం కార్యనాశనం. ఏదైనా కనుక పని కనుక చేస్తూ ఉంటే త్వరగా కార్యం జయం రాదు, ఆలోచించుకొని చేసుకోవాలి. పాపచింతం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎంతసేపు నేను చెప్పానంటే 2వ స్థానంలో శని ఉంటే పాపచింత, చెడు పనులు చేయాలని ఆలోచన వస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ శని ఇవ్వటానికి ముందు అన్ని బాగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శని ఇంకో నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. బట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ బాగా హార్డ్ వర్క్ చేశారా, లేదంటే బాగా కన్సిస్టెన్సీగా రిపోర్ట్స్ ఉందా, ధర్మబద్ధంగా ఉన్నారా, డిసిప్లిన్గా ఉన్నారా, మొత్తం ఫైనల్గా అసెస్మెంట్ చేసే టైం వచ్చేసింది. 10th క్లాస్లో మనకి రిజల్ట్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చినట్లు వీళ్ళకి ఇది టెస్ట్ వచ్చింది కాబట్టి పాపచింతనం లేకుండా ఉండాలి. సదా సంచారం అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటేనండి, శని హ్యాపీనెస్ ఇవ్వకపోయినా ధనాన్ని విషయం లేట్గా వస్తున్నా ఫుల్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్తారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, ఈ రాశి వాళ్ళకి లాంటి శని నుంచి క్రైసిస్ పాయింట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. డెఫినెట్లీ 80% పోతుంది. బట్ మానసికంగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే రోజుకి వీళ్ళకి అచీవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉంటారు. మనదాకా చాలా ఇబ్బందులు పడిపోయారు, చాలా క్రైసిస్లో ఉన్నాడు, మన దగ్గరకు వచ్చి డబ్బులు అడిగేవాడు, అలాంటిది తనకు ఒక ఇన్కమ్ వచ్చేసింది, పైకి వచ్చేస్తున్నారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి రాజ్యపూజ్యం ఎక్కువైంది. తర్వాత వీళ్ళకి 5వ స్థానం నుంచి 6వ స్థానంలో గురువు మారటంతో ఏ విషయంలో బాగుంటుందంటే, ఒక విషయంలో టయానికి ఫుడ్ అయితే చక్కగా తింటూ ఉంటారు. తర్వాత శుభకార్యాల గురించి విపరీతంగా ఖర్చులు పెడతారు. అది మనం ఇందాక చెప్పుకున్నాం. చక్కగా మంచి ఖర్చులు పెడుతుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి చోర అగ్ని నృప భీతి. ఈ టైంలో వీళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ బాసుల నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు, ఎలా ఉంటుంది ఏంటో అని భీతిగా భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయ్యి సడన్గా ధనం కోల్పుకునే అవకాశం ఉంటుంది.
పర్టికులర్గా బీ కేర్ఫుల్ విత్ జ్యువెలరీ అండి. జ్యువెలరీ ఖచ్చితంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత లేదా ఫారిన్కి సంబంధించి వెళ్ళాలి అనుకుని డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడాను డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రాహు వీళ్ళకి 10వ స్థానం ఫస్ట్ రాశిలో రాహు ఉండటంతో టూ మచ్ యాంగ్జైటీకి గురే అవకాశం ఎక్కువ ఉంటుంది. 7వ స్థానంలో కేతు ఉండటంతో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. అయితే కట్ చేసి మళ్ళీ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఎవరితో కనుక సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నా, భార్యాభర్తల మధ్య ఉన్నా, లేదంటే ఎవరితోనే కనుక కొత్తగా పార్ట్నర్షిప్ చేయాలనుకున్నా కానీ కొంతకాలం అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ చేయాల్సి వస్తే ఇనీషియల్గా కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి, కొంచెం బ్రేకప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? ఇక్కడైతే మనకి కొంచెం 60-40 కనిపిస్తూ ఉంది. సో నక్షత్రాల ప్రకారం కుంభరాశి వారికి ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? ఇలా అదృష్టం ఏమంటే నక్షత్రాలు చాలా చక్కగా ఉన్నాయండి. ఓకే, డన్. కొంచెం ఊరట చాలా వరకు అంటే వాళ్ళది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ 75 దాకా వెళ్ళిపోతుంది. నక్షత్రాలు చాలా బాగున్నాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, పట్టాభిషేకము, ధన వృద్ధి. 3 ఇంపార్టెంట్ థింగ్స్ తో వచ్చేసాయి గ్రీన్ టిక్. తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ధన నష్టము ఉంటుంది, దేహ పీడనం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ రిజల్ట్ ఫిగర్ చూసి నేను చాలా చాలా ఆనందపడిపోయానండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. ఎన్ని విధాలా బాగుంది, సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది, ఆరోగ్యం బాగుంది, ధన ప్రాప్తి బాగుంటుంది. ఇది ఇలా చూసి ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన వ్యక్తి నేనేనండి. ఎందుకంటే ఈ నక్షత్రం నన్ను ఆ మూమెంట్లో చెప్పాను కదా, కూర్చోబెట్టి ఇక్కడ దాకా లాక్కొని వచ్చింది అనమాట. కానీ ఈ నక్షత్రం వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లాస్ట్లో అయితే దేహపీడన అది కూడా లేకుండా ఉండాలి నా విషయం అనమాట వీళ్ళకి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం బాగుంది, హెల్త్ చాలా బాగుంటుంది, ధనవృద్ధి ఉంటుంది, సుఖలాభం ఉంటుంది, సంతోషము అంతా బాగుంది. వీళ్ళకి కూడా లాస్ట్లో ఈ రెండులో హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇంట్లోకి నక్షత్రం అయితే చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉంది. ఎస్, కలిసి వస్తుంది. సో రాసుల వారుగా వాళ్ళకి గ్రహాల వారుగా కలిసి రాని వాళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్, తిరునల్లారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నలమహారాజు ఆయనకి ఏలినాటి అంతా లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇంకా ఆయన కురు రూపము వాళ్ళ భార్యని స్వయంవరాన్ని చేస్తున్నప్పుడు ఏంటి అనుకుంటే అప్పుడు గంధర్వులు వచ్చేసి ఆయనకి రహస్యంగా చెప్తారు, ఇక్కడ తిరునల్లారు అని శని యొక్క దేవాలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసి అక్కడ కొలంలో స్నానం చేస్తే పేడంతా పోతుందని. అప్పుడు ఆయన నడుచుకుంటూ పోయి అడవుల్లో అప్పట్లో అక్కడ కొలంలో స్నానం చేసి గణపతిని పూజించి అక్కడ శివుడు ఉంటాడు, ఆ శివుడిని దర్శనం చేసుకొని అక్కడ శని వెలిసి ఉంటాడు అనమాట. ఆ శని అక్కడ సంతోషకరమైన శని ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, ఆ ఒక్క ప్లేస్లోనే శని నవ్వుతూ ఉంటాడంట. అక్కడ శని ఎవరిని ఇబ్బంది పెట్టరు. చాలా చాలా సీక్రెట్. నేను పర్సనల్గా మా గురుగారు ఎప్పుడో చెప్తే వెళ్ళొచ్చులు అని వదిలేసుకుని కూర్చున్నాను. ఒకసారి ఇట్లా బ్లాక్ అయిపోయింటే అప్పుడు గుర్తొచ్చింది, మా గురుగారు చనిపోయారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది మా గురుగారు చెప్పిన లాస్ట్ మాట నేను చేయలేదని చెప్పేసి అప్పుడప్పుడు అడావుడిగా వెళ్ళిపోయి వచ్చానండి. అక్కడ నుంచి నాకు మొత్తం బ్లాకేజెస్ అన్ని పోయినాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే నేను కూడాను ఏలినాటి ఇబ్బందులు పడున్నా మకర రాశి కాబట్టి. ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకండి నమ్మకం ఉన్నా లేకపోయినా ఒక విహారయాత్ర అన్న అట్లీస్ట్ అనుకొని టైం పాస్ కన్నా వెళ్తున్నాం అని అనుకొని తిరునల్లార్ దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ యూట్యూబ్లో అంతా వాళ్ళ ప్రొసీజర్ తెలుస్తుంది, అక్కడికి వస్తే దర్శనం చేసుకుని వస్తే చాలా చాలా బెస్ట్ అండి. రెండోది వీళ్ళకి సంపూర్ణ శని శాంతి పూజలు చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది గురువుకి సంబంధించి గురువు గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, ప్రాణాయామం చేయటం, గురువులకి అంటే వాళ్ళకి ఉన్న బ్రాహ్మణులకి వాళ్ళకి కుల గురువులు అంటారు, కొంతమందికి ఇంటికి వచ్చే పురోహితులు ఉంటారు, చక్కగా వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన ఏదైనా చూసుకోవటం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర సలహా తీసుకొని ముందుకు వెళ్ళటం, ఇలా చేసుకుంటూ ఉంటే గురువు యొక్క కృప వాళ్ళకి చాలా వస్తుంది. ఎల్లో కలర్ బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉండటం, ఇవి చేస్తూ ఉంటే గురువుకి సంబంధించిన దోషం ఉంటే పోతుంది. క్షేత్రం వచ్చేటప్పటికి ది బెస్ట్ క్షేత్రం అండి కోటప్పకొండ, గుంటూరు దగ్గర. అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం. ప్రతి గురువారం సామూహికంగా హోమం చేస్తూ ఉంటారు. అక్కడ చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా డబ్బులు కూడా చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. చిన్న చిన్న ఆశ్రమాలు అంటే ఆశ్రమాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఫ్రీగా కూడా వాళ్ళు అక్కడ ఫుడ్ అంతా పెడుతూ ఉంటారు. అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేటప్పుడు ఆ ఆశ్రమాలకి ఏమైనా కనుక వీళ్ళు డొనేట్ చేయగలిగితే, వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా గొప్ప డొనేట్ చేసి రాగలిగితే ఆ యొక్క గురువు నుంచి పెడనంతా పోతుందండి. ఇవి వీళ్ళకి కామన్గా చెప్పుకునేవి. బట్ ఇంకా విశేషంగా ఎవరైనా కనుక చండీ హోమం చేయించుకుంటే, ఎందుకంటే వీళ్ళకి రాశిలోనే రాహు ఉన్నారు, చండీ హోమం చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ మానసిక టెన్షన్స్ అన్నీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి
ఎక్కువగా పరిహారాలు మాత్రం ఎక్కువగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్‌గా ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని పర్టిక్యులర్‌గా వాళ్ళ ఏజ్ 35-40 మధ్యలో ఉండి ఎక్కడన్నా బాగా లైఫ్‌లో క్రైసిస్‌గా ఫేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మనం హారోస్కోప్ చెక్ చేసి ఏమైనా శాపాలు ఉన్నాయా? లేదంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా? చూసి వెరిఫై చేసి వీటికి సంబంధించిన ఏమంటారు డెడికేటెడ్ లేదంటే పర్సనలైజ్డ్ పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్నీ పోయి జీవితం ఈలు శ్రీ పరాభావనామ సంవత్సరంలో 10 రెట్లు ముందుకెళ్ళే రాశి ఇది. అలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.